హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుప్రజాస్ కిచెన్. ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నానండి. లాస్ట్ వీడియోలో బ్రోకలీ రెసిపీ చేసాం కదా, అది ఇంకా ఎవరైనా చూడనట్లయితే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెడుతున్నా, చూసేయండి. అలాగే ఇవాల్టి మన రెసిపీ ఏంటంటే బేసన్ లడ్డు. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, ఎందుకంటే మధ్య మధ్యలో టిప్స్ చెప్తూ చేసింటాం కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా. ముందుగా కావాల్సిన పదార్థాలు వచ్చేసి 1 కప్పు శనగపిండి. ఈ శనగపిండిని జల్లి పట్టి తీసుకుంటున్నా అండి, ఓకేనా. శనగపిండిని జల్లి పట్టి తీసుకోవాలి 1 కప్పు. అదే కప్పుతో చక్కెర, అలాగే గోడంబి, ఓకేనా. గోడంబి మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి. ఇక్కడ నేనైతే 1 కప్పుకి ఇంత మాత్రం తీసుకున్నాను. అలాగే ఈ షుగర్ అనేది ఎక్కువ తీపి తినే వాళ్ళైతే 1 కప్పు నిండా తీసుకోండి, లేదంటే కాస్త తగ్గించి తీసుకోండి, ఓకేనా. ఇప్పుడు ముందుగా చక్కెరని గ్రైండ్ చేసుకోవాలి, మెత్తగా పొడి చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇలాగా, ఓకేనా. నేను ఇక్కడ గ్రైండ్ చేసి పక్కన పెట్టేస్తున్నా అండి. ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి కడాయిలో నెయ్యి వేసుకున్నానండి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఇందులోకి ముందుగా తీసుకున్నటువంటి గోడంబిని వేయించుకోవాలి నెయ్యిలో, ఓకేనా. గోడంబి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో మరొక టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసి శనగపిండిని వేయించుకోవాలి, ఓకేనా. ఈ లడ్డుకి కాస్త నెయ్యి ఎక్కువనే పడుతుందండి, ఓకేనా. నెయ్యి యాడ్ చేసుకున్నాం కదా, ఇందులోకి నెయ్యి కాస్త వేడవ్వగానే శనగపిండిని ఇలా వేసుకొని వేయించుకోవాలి. ఇదంతా లో ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలండి. దీన్ని కలిపేటప్పుడు కూడా మనం ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి, ఎందుకంటే ప్రెస్ చేయడం వల్ల చిన్న చిన్న ఉంటలు ఉంటాయి కదా, అవి పొడి పొడిగా అయిపోతాయి అన్నమాట, ఓకేనా. ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఇది అక్కడే నిలబడి మనము కలుపుతూ ఉండాలండి. లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే చేయాలి, ఓకేనా. అలాగే ఇక్కడ నేను చక్కెర గురించి చెప్తున్నానండి. చక్కెర ఈక్వల్ క్వాంటిటీ అని చెప్పాను కదా, కానీ మనం ఎక్కువగా యూజ్ చేసే చక్కెర వచ్చేసి సన్న చక్కెర అని లావు చక్కెర అని 2 రకాలుగా ఉంటుంది కదా. ఆ రెండిట్లో సన్న చక్కెర అయితే ఈక్వల్ క్వాంటిటీ తీసుకోండి. కొద్దిగా లావుగా ఉన్న చక్కెర అయితే కాస్త తగ్గించి తీసుకోండి, ఓకేనా. చూసారా, ఇక్కడ పొడి పొడిగా ఉంది కదా, ఇలాంటి టైంలో మనం ఇంకాస్త నెయ్యిని యాడ్ చేసుకొని మళ్ళీ ఇలాగా కలుపుకోవాలండి. ఉంటలు లేకుండా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. అవసరమైనప్పుడు నెయ్యిని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి, ఓకేనా. ఇది ఎంతవరకు వేయించుకోవాలి అంటే మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి చక్కెర పొడిని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇది లో ఫ్లేమ్లోనే ఉంటుంది కాబట్టి అలాగే ఉంచి చక్కెర పొడిని వేసిన తర్వాత అలాగే స్టవ్ మీద పెట్టైనా కలపండి, లేదు అంటే కిందికి పెట్టుకొని కలుపుకోండి ఒకసారి, ఓకేనా. ఇలా నేను కిందికి పెట్టి కలుపుకున్నానండి మొత్తం చక్కెర పొడినంతా. ఇలా కలుపుకున్న తర్వాత పొడి పొడిగా ఉంది చూసారా, కాబట్టి ఇక్కడ నేను మరి కొద్దిగా నెయ్యిని యాడ్ చేస్తున్నాను. ఇలా ఉండకూడదండి, ఇంకాస్త నెయ్యి పడుతుంది దీనికి. సో ఇక్కడ నేను మరి 1 or 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసి బాగా కలుపుకొని 1-2 నిమిషాలండి, ఎక్కువ అవసరం లేదు. చక్కెర పొడిని యాడ్ చేశాక నెయ్యి వేసాను కాబట్టి మరొక 1 నుంచి 2 నిమిషాల పాటు కలుపుకొని స్టవ్ ఆపేసుకోవాలి, ఓకేనా. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి గోడంబి ఉన్నాయి కదండి, అవి కూడా ఇప్పుడు ఇందులోకి వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆపేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆపేసి కింద పెట్టేసుకొని కాస్త చల్లగా అవ్వనివ్వాలి. చల్లగా అంటే పూర్తిగా చల్లగా అవ్వకుండా కాస్త మనం చేత్తో పట్టుకోగలిగేంత వేడి ఉంటే సరిపోతుంది, ఓకేనా. చేతికి నెయ్యి అప్లై చేసుకొని చేయాలండి. ఇక్కడ నేను చేతికి నెయ్యి అప్లై చేసుకొని మీకు ఒకసారి చూపించబోతున్నాను. ఈ పిండిని మనకు కావాల్సినంత తీసుకొని ఉంటలుగా చేసేటప్పుడు ఒకవేళ ఇలా విరిగిపోతున్నాయి అనుకోండి, ఇలా అన్నప్పుడు విరిగిపోతున్నట్లయితే
మరి కొద్దిగా నెయ్యి, కరిగించిన నెయ్యి ఉంటుంది కదండి, దాన్ని వేసి బాగా కలుపుకొని మళ్ళీ ఉంటలుగా చేసుకోవాలి లడ్డూలాగా. ఓకేనా? అంతే అండి. ఇలా లడ్డూలు మనకు కావాల్సిన సైజులో చేసి పక్కన పెట్టేసుకోవాలి. అంతే అండి, బేసన్ లడ్డు రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. అందరూ తప్పకుండా ట్రై చేయండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్, కాకపోతే కొద్దిగా టైం పడుతుందండి వేయించడానికి. శనగపిండిని వేయించడానికి టైం పడుతుంది అంతే. కానీ ఆ కొద్దిగా ఓపికతో చేశారంటే మంచి టేస్టీ లడ్డూలు రెడీ అయిపోతాయి. అంతే అండి, చూస్తుంటే నోరూరిపోతుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.